హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు సౌమ్య వల్లపు. సో ఇది నా సెకండ్ వీడియో. ఈ ఫస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను కదా, హౌ టు అప్లై ఫర్ ద యూనివర్సిటీస్ చెప్తాను అనేది. సో ఇదైతే నేను సెకండ్ వీడియోతోనైతే వచ్చాను. అండ్ ఆల్సో మీరు కనుక ఫస్ట్ అంటే మీరైతే ఫస్ట్ వీడియో ఇది వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ వాచ్ ఇట్ మై ప్రీవియస్ వీడియో ఆల్సో. అండ్ ఆల్సో సో ఇప్పుడైతే మనం హౌ టు అప్లై ఫర్ ద యూనివర్సిటీస్ అనేది చూద్దాము. అండ్ ఆల్సో నేను చాలా యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నా. కొన్ని యూనివర్సిటీస్ మనమైతే ఓన్గా అప్లై చేసుకోవచ్చు. కొన్ని యూనివర్సిటీస్ అయితే మనం అప్లికేషన్స్ వేసుకోనికి ఆప్షన్ ఉండదు అనుకుంటా. సో కొందరైతే కన్సల్టెన్సీ జాయిన్ అయ్యి సో వాళ్ళ త్రూ పోతారు. సో మీకు అలా ఇష్టం లేదు, ఎక్కువ మనీ స్పెండ్ చేయాలి లేదు అనుకుంటే మీరు ఓన్గా కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఒక యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని అది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా చెప్తాను. అండ్ ఆల్సో నేను అప్లై చేసేటప్పుడు నాకేం ప్రాబ్లమ్స్ వచ్చాయి, నేను ఎలా రిజాల్వ్ చేసుకున్నా అనేది కూడా ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే మనం హౌ టు అప్లై ఫర్ ద యూనివర్సిటీ ఇన్ యూఎస్ఏ చూద్దాము. నెక్స్ట్ నేను నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ నేను ఎలా రిజాల్వ్ చేసుకున్నాను అనేది చెప్తా. సో ప్లీజ్ వాచ్ ఇట్ ద హౌ టు అప్లై ఫర్ ద యూనివర్సిటీస్. క్రోమ్కి వెళ్ళి మీరు యూఎస్ఎం యూనివర్సిటీ అని టైప్ చేయండి. వెంటనే మీకు టాప్లో ఈ లింక్ వస్తుంది. జస్ట్ ప్రెస్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో అకాడమిక్స్కి వెళ్ళి గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కి వెళ్తే మీకు ఇలా ఎన్ని కోర్సెస్ ఉన్నాయని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కంప్యూటర్ అని ప్రెస్ చేయండి. సో మీకు మాస్టర్స్ ఉంది, పిహెచ్డి ఉంది. మీరు ఇంకా డీటెయిల్ కావాలంటే క్లిక్ చేసి చూడొచ్చు. సో ఇప్పుడు మనమైతే ఎలా అప్లై చూద్దాము. అడ్మిషన్స్కి వెళ్ళి అయితే గ్రాడ్యుయేట్కి వెళ్తే మీకు ఇక్కడ అప్లై ఆప్షన్ ఉంటుంది. అండ్ ఆల్సో స్టెప్ బై స్టెప్ గైడెన్స్ కూడా ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇట్లయితే వస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాతకి గ్రాడ్యుయేట్ ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ అని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ మొత్తం అసలు ప్రోగ్రామ్స్ ఎన్ని ఉన్నాయి అండ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, టోఫెల్ ఇవన్నీ కూడా అసలు ఏమి యాక్సెప్ట్ చేస్తారో చెప్తారు. అండ్ ఆల్సో అప్లికేషన్ ఫీ రిఫండబుల్ కాదా చూడండి, ఇది నాన్ రిఫండబుల్. అండ్ ఆల్సో సిజిపిఏ కూడా ఉంది చూడండి ఎంత సిజిపిఏ అని. అండ్ 3 years డిగ్రీ వాళ్ళకి కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మీ ట్రాన్స్క్రిప్ట్స్ కనుక మీరు కొరియర్ చేయాలనుకుంటే మాత్రం అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ట్రాన్స్క్రిప్ట్స్ మీరు ఎలక్ట్రానిక్గా సెండ్ చేయాలంటే ఈమెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ టోఫెల్కి స్కోర్ కూడా మెన్షన్ చేశారు, ఎంత యాక్సెప్ట్ చేస్తారో. అండ్ డెడ్ లైన్స్ కూడా చూసుకోండి ఒకసారి. దట్స్ ఇట్. ఇదే ప్రాసెస్. మీరు జస్ట్ ఇక్కడ అప్లై ఆప్షన్ కొడితే మీరు గ్రాడ్యుయేట్ అప్లై అని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది, లాగిన్ ఉంది. మీరు ఫస్ట్ టైం అయితే క్రియేట్ అకౌంట్ అని కొట్టి ప్రాసెస్ చేసుకోండి. దట్స్ ఇట్. ప్రాసెస్ అంతా చూసారు కదా. సేమ్ వేరే యూనివర్సిటీస్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఆల్సో 3 ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేశాను. దాంట్లో ఒకటి వచ్చేసి అయితే ట్రాన్స్క్రిప్ట్స్. మా యూనివర్సిటీస్ వాళ్ళని చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తే కొంచెం డిలే అయింది ప్రాసెస్ వాళ్ళు సెండ్ చేసేవారికి. అండ్ సెకండ్ వచ్చేసి అయితే ఫీ పేమెంట్. నాదైతే అప్లికేషన్ ఫీ పేమెంట్ ఏంటంటే అక్కడ క్రెడిట్ కార్డ్స్ లేవు అండ్ ఆల్సో వీసా కార్డ్ కూడా లేదు. సో నేను మా బ్రదర్ని అడిగి నేనైతే పేమెంట్ చేశాను. అండ్ థర్డ్ వచ్చేసి ఏంటంటే వాళ్ళది నైట్ టైం అయితే మనకి మార్నింగ్ కదా. సో రిప్లైస్ అనేది చాలా డిలే ఉండేది. సో అలా కొంచెం 3 ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేశాను. మీరు కనుక ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేనైతే రిప్లై ఇస్తాను. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి అయితే నేను పార్ట్ టైమ్స్ అండ్ ఆల్సో SOP ఇవన్నీ ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఎవ్రీథింగ్. Thank you for watching my video. Thank you for everything. And also if you like my video, please like, share, subscribe to my channel. Bye.